చిన్నప్పుడు మన క్లాస్ లో ఎవరో ఒకరు బల్పాలు తినేవాళ్ళు, ఈ పెయింట్ ఫ్లేక్స్ తీసుకొని తినేవాళ్ళు, లేదంటే మట్టి తినేవాళ్ళు మన ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ఉండింటారు. అలానే ఇప్పుడు కూడా మన పిల్లలు లేకపోతే మన తెలిసిన వారి పిల్లలు కూడా ఊరికూరికి మట్టి తినడము, బల్పాలు, చాక్ పీసులు తినడము, ఇవన్నీ చాలా అలవాటుగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అని చాలా మంది పేరెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు. ఏం సార్ ఇట్లా ఊరికూరికే ఆ పెన్సిల్ లెడ్స్ ఇవన్నీ ఏంటంటే అది నోట్లో పెట్టుకొని తింటా ఉంటాడు మా పిల్లవాడు, ఏం చేయమంటారు అని. దిస్ ఇస్ కాల్డ్ పైకా. ఇది ఊరికి ఒక హ్యాబిట్ అనేది కాదు, దీని వల్ల ఒక పెద్ద పాయిజనింగ్ ఆర్ ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే దిస్ ఇస్ ట్రీటబుల్. ఒక ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ తో అలాంగ్ విత్ సజెస్టబుల్ మెడికేషన్స్ తో ఈ కండిషన్, ఈ పైకా అనే కండిషన్ ని ట్రీట్ చేయొచ్చు. ద ఎర్లియర్ ద బెటర్. సో వై వెయిట్? టేక్ యువర్ చైల్డ్ or take the child whom you know has this condition, visit and get treated before it gets too late. I sincerely suggest అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఈ కండిషన్. అదంతకు అది మానదు. ఈ డెఫిషియన్సీని మనం అడ్రస్ చేయొచ్చు. ఇది మీకు తెలిసిన పేరెంట్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.